భూభారతి చట్టం అమలుతో ప్రజలు భూ సమస్యలు దూరమవుతున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం మెదక్ జిల్లాలోని మెదక్ మండలం రాజుపల్లి గ్రామ భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టిన గ్రామ రెవెన్యూ సదస్సుకు హాజరైన రైతులు ప్రజల భూ సమస్యల వివరాలు కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలోని తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఏం పేరు మీది? లక్ష్మణ్ సార్. లక్ష్మణ టోకెన్ నెంబర్ ఇవాళ అవసరం అనుకుంటే మేము తీసుకున్నాం సార్. సో అందరికీ నమస్కారం. కూర్చోండి. భూమి లేని నిరుపేదలకు, సో భూమి లేని నిరుపేదలకు వాళ్ళకి భూమి లేదు అంటే వాళ్ళు ఎవరో ఒక వ్యవసాయం కూలి ఏదో పని చేసుకుంటే బతుకుతూ ఉంటారు. సో ఇటువంటి భూమి లేని నిరుపేదలకు ఆ భూమి అసైన్మెంట్ చేసినట్టయితే ఆ భూమిని సాగు చేసుకొని దాని ద్వారా వచ్చే ఆదాయంతో వాళ్ళ జీవనోపాధి గడుస్తుంది అన్న ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఒక భూమిని ఒక సొంత భూమిని ఒక పేద రైతుకి ఎవరికొకరికి అసైన్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. 2013లో ఉన్నారు, ఇదేమో 14లో ఉన్నారు. ఎందుకు సాధారణ వాళ్ళు కొనుక్కున్న రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోలేదు సార్? కొంత అయింది, పట్ట అయింది, ఒకటి ఎక్కడ అయింది, ఒకటి ఇంటికి అలాగే కాలేదు. నలుగురు పట్ట వాళ్ళందరూ చనిపోయింది. ఎవ్వరు కూడా అమ్మకాలు కొనుగోలు చేయొద్దు. మీకు దూరం కావద్దు అనేది, మీకు ఇబ్బంది కావద్దు అనేది ప్రభుత్వము అగ్రికల్చర్ భూముల కష్టంగా రిజిస్ట్రేషన్ చేసేవారు తహసీల్దార్కి మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా పోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆ అసైన్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళా ప్రభుత్వం కబ్జాలకు తీసేసుకుంటారు. అది ప్రొసీజర్. సో అందుకని ఎప్పుడు కూడా అసైన్ భూములు అమ్మడం కానీ కుమ్మడం కానీ చెయ్యొద్దు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, అట్లా చాలా మంది అమ్మడం కొనడం ఇంతకుముందు జరిగినాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్నా కానీ ఒక ప్రొసీజర్ లాగా